కనిపించేటువంటివి గమ్యాలు ఉద్దేశాలు అయితే అవి నెరవేర్చామనుకోండి, ఆటోమేటిక్గా ఏం నెరవేర్చినట్టు? విలువలు నెరవేర్చినట్టు. కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు, విలువలు అమూర్త దశలో ఉంటాయి, అదే గమ్యాలు ఉద్దేశాలు వచ్చేసి మూర్త దశలో ఉండడం జరుగుతుంది అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ గమ్యాన్ని ఏంగా ప్రస్తావించవచ్చు? విలువలుగా ప్రస్తావించవచ్చు. అంటే అత్యున్నతమైనటువంటి స్థానం. మనకు విజ్ఞాన శాస్త్రంలో అత్యున్నత స్థానం దేనికి ఇచ్చామంటే గమ్యానికి ఇచ్చాము, అత్యున్నతమైన స్థానము. అదే రకంగా విలువలకు కూడా ఇవ్వడం జరిగింది. విలువలు సాధించాలన్నా, అదే గమ్యాలు సాధించాలన్నా ఫస్ట్ ఏం నెరవేర్చుకోవాలి? ఉద్దేశాలు. ఆ తర్వాత ఏం నేర్చుకోవాలి? లక్ష్యాలు. తర్వాత ఏంటి? స్పష్టీకరణలు అనేటువంటి ప్రస్తావన మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ రకంగా గమ్యాలను నుండి ఉద్దేశాలు వస్తాయని, ఉద్దేశాల నుండి లక్ష్యాలు వస్తాయని, లక్ష్యాల నుండి స్పష్టీకరణలు వస్తాయని ఎవరు మనకి ఈ ప్రస్తావన ఇచ్చారు? ఈ సీక్వెన్స్ ఎవరు చెప్పారు అంటే ఇది యునెస్కో సైన్స్ టీచర్ హ్యాండ్ బుక్ వాళ్ళు తెలియచేయడం జరిగింది. యునెస్కో సైన్స్ టీచర్ హ్యాండ్ బుక్ వాళ్ళు తెలియచేశారు. ఈ బిట్ ఇంపార్టెంట్. ఒక నిర్వచనం. యునెస్కో సైన్స్ టీచర్ హ్యాండ్ బుక్ వాళ్ళు ఏమని నిర్వచనం ఇచ్చారు? వేటిని ఉన్న స్థానంలో ఉంచడం జరిగింది, గమ్యాలను ఉన్నత స్థానంలో ఉంచారు. గమ్యాల నుండి ఏమొచ్చాయి? ఉద్దేశాలు. ఉద్దేశాల నుండి ఏమొచ్చాయి? లక్ష్యాలు. లక్ష్యాల నుండి ఏమొచ్చాయి? స్పష్టీకరణలు రావడం జరిగింది అని మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. చాలా సింపుల్. క్వశ్చన్ ఎలా అడుగుతాడో గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే అమూర్తమైనటువంటివి ఏమి? విలువలు. మూర్తమైనటువంటివి ఏమి? గమ్యాలు. గమ్యాలతో పాటు ఇంకేమికి ఇచ్చారు? ఒక ఉద్దేశాలకు కూడా ఇవ్వడం జరిగింది. అందుకే మీకు ఇంతకుముందు చెప్పాను ఏమని? గమ్యాలు ఉద్దేశాలను సాధారణ లక్ష్యాలు అంటే లక్ష్యాలను స్పష్టీకరణలను ప్రవర్తనా లక్ష్యాలు అంటారు. ఇక్కడ కూడా బిట్ అడుగుతాడు. ఈ కింది వాటిలో సామాజిక లక్ష్యాలు అని వేటిని అంటారు, లేదా సాధారణ లక్ష్యాలని వేటిని అంటారు? గమ్యాలు, ఉద్దేశాలు. అదేవిధంగా మనకు ప్రవర్తన లక్ష్యాలను వేటిని అంటారు? లక్ష్యాలు, స్పష్టీకరణ, ప్రవర్తన లక్ష్యాలు అంటారు. ఈ రకంగా గమ్యానికి, ఉద్దేశానికి, లక్ష్యానికి, విలువలకు ఉన్నటువంటి సంబంధాన్ని మనకు తెలియచేయడం జరిగింది. ఎగ్జామినేషన్స్లో ఈ పాయింట్ మనకు అడగడానికి ఆవశ్యకత ఉంటుంది, అడుగుతారు కూడా. చాలాసార్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనము విలువల గురించి మాట్లాడదాం. విలువల గురించి మాట్లాడిన తర్వాత ఉద్దేశాలు ఎలా విలువలుగా మారుతాయో మనం దాని గురించి ప్రస్తావించేటువంటి ప్రయత్నము చేద్దాం. చూడండి సార్, విలువలు, వాల్యూస్ అంటారు. విలువలు, వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ అడగడానికి ఎక్కువగా ఆవశ్యకత కూడా ఉంది. విలువలు అంటే ఏంటి, విలువల యొక్క ప్రత్యేకత ఏంటి, విలువలకు ఉన్నటువంటి ఆవశ్యకత ఏంటి, వాటికి ఉన్నటువంటి అంశం ఏంటి అనేది మనం చూద్దాం. ఒక వస్తువు పట్ల కానీ, ఒక సంఘటన పట్ల కానీ, ఒక విషయం పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ ఉండే యోగ్యతనే లేదా దృఢమైన నమ్మకాన్ని లేదా ప్రమాణాన్ని ఏమంటారు? విలువలు అంటారు. ప్రమాణాన్ని ఏమంటారు? విలువలు అంటారు. చాలా ఇంపార్టెంట్, బాగా అడగడానికి ఆవశ్యకత కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక వస్తువు లేదా సంఘటన లేదా విషయము లేదా వ్యక్తి పట్ల లేదా ఒక దృగ్విషయం పట్ల, దృగ్విషయం అంటే మన కంటికి కనిపించేటువంటి అంశం, దాని పట్ల మనకుండేటువంటి యోగ్యత, మనకుండేటువంటి దృఢమైన నమ్మకం, మనకుండేటువంటి ప్రమాణాన్ని ఏమంటారు? విలువ అంటారు. బహాడే ఉండాలి. యోగ్యత, దృఢమైన నమ్మకము, ప్రమాణము, ఈ మూడింటిని విలువలు అంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి యోగ్యత అంటే విలువ, దృఢమైన నమ్మకము అంటే విలువ,
ప్రమాణము అంటే విలువ. మరి ఈ విలువలు ప్రదర్శించబడతాయి. విలువలు ప్రదర్శించబడతాయి అంటే ఏ రకంగా ప్రదర్శించబడతాయి? గమ్యాల రూపంలో, ఉద్దేశాల రూపంలో ప్రదర్శించబడతాయి. వాస్తవానికి చెప్పాను, విలువలు అమూర్తమైనటువంటివి, గమ్యాలు ఉద్దేశాలు మూర్తమైనటువంటివి. మరి విలువలు ప్రదర్శించబడతాయి. ఎలా ప్రదర్శించబడతాయి? గమ్యాల రూపంలో ప్రదర్శించబడతాయి. అదేవిధంగా మనకు ఉద్దేశాల రూపంలో ప్రదర్శించబడతాయి అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది విలువలకు సంబంధించినటువంటి ఒక అంశం. మరి ఇంకా విలువల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనకి ఇక్కడ ప్రస్తావించారు, చూద్దాం. అసలుకి విలువ అనేటువంటిది ఏ రంగానికి సంబంధించింది అని ఒకసారి క్వశ్చన్ అడిగాడు. విలువ జ్ఞానాత్మక రంగమా, భావావేశ రంగమా, మానసిక చలనాత్మక రంగమా? విలువ అనేది భావావేశ రంగానికి సంబంధించింది. విలువ అనేది భావావేశ రంగములో వైఖరికి సంబంధించినది. విలువ అనేది భావావేశ రంగానికి సంబంధించింది. విలువ అనేది వైఖరినే లక్ష్యానికి సంబంధించింది. మనకు విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రస్తావించినప్పుడు మనకేముంటుంది అంటే ఒక ప్రవర్తన ఆధారంగా విద్యా లక్ష్యాల వర్గీకరణ జరుగుతుంది, మరియు బోధనా లక్ష్యాల వర్గీకరణ జరుగుతుంది. బోధనా లక్ష్యాల వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగము ఉంటుంది. భావావేశ రంగంలో అభిరుచి, వైఖరి, ప్రశంస ఉంటుంది. మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యం అనేవి ఉంటాయి. వీటిలో మనకు భావావేశ రంగంలో వైఖరి అనే లక్ష్యానికి సంబంధించినవి ఏంటి? విలువలు. ఏంటి మనకు? విలువలు. మరి ఈ విలువల గురించి ఇంకొక పాయింట్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, జాగ్రత్త వినండి. ఇక్కడ ఎవరు ఉంటారమ్మా అంటే ఉపాధ్యాయుడు ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటారంటే విద్యార్థులు ఉంటారు. ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్రాన్ని ఏం చేస్తాడు? బోధిస్తాడు. విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేస్తాడు. ఎవరు బోధన చేస్తారు? ఉపాధ్యాయుడు బోధన చేస్తాడు. బోధన చేసేటప్పుడు ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావములోనే ఏమి ఇమిడి ఉంటాయంటే విలువలు అనేవి ఇమిడి ఉంటాయి. విలువలు ఎందులో ఇమిడి ఉంటాయి? విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధిలో, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావంలో, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణంలో. అంటే ఈ విలువలు ఎక్కడుంటాయి విజ్ఞాన శాస్త్రంలో? దాని స్వభావములోన, దాని పరిధిలోన, దాని యొక్క నిర్మాణములోన, దాని యొక్క లక్షణాల్లోన అంటే దాని స్వభావములో ఒక విలువలనేవి ఇమిడి ఉంటాయి. మరి అలాంటి విజ్ఞాన శాస్త్రాన్ని, ఒక స్వభావాన్ని అనుగుణంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు క్రమ పద్ధతిలో ఏం చేస్తాడు? బోధన చేస్తాడు. విద్యార్థులకు క్రమ పద్ధతిలో బోధన చేస్తాడు. బోధన చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బోధనలో భాగంగా విద్యార్థులు ఏం చేస్తారు? అభ్యసించడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేసేదేమో ఉపాధ్యాయుడు, అభ్యసించేదేమో విద్యార్థులు. ఇప్పుడు బోధన చేస్తుండడం వల్ల విద్యార్థులకు కొన్ని అంశాలు తెలుసుకుంటారు, కొన్ని అంశాలను నేర్చుకుంటారు, కొన్ని అంశాలను అర్థం చేసుకుంటారు, కొన్ని అంశాలను అవగాహన చేసుకుంటారు. అయితే ఉపాధ్యాయుడికి తెలియదు, విద్యార్థులకు తెలియదు. బోధన చేయడం వల్ల మధ్యలో ఏ సందర్భంలో ఎలా విలువలనేటువంటివి బోధన చేయడం వల్ల విద్యార్థులకు చేరుతాయో ఎవరికి తెలియదు. ఉపాధ్యాయుడు బోధన చేసేంత వరకు మాత్రమే, విద్యార్థులు అభ్యసించేంత వరకు మాత్రమే. కానీ మనం విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేస్తున్నాము అనుకుంటాడు ఉపాధ్యాయుడు. కానీ ఆ విజ్ఞాన శాస్త్ర స్వభావములో ఏమిమిడి ఉన్నాయి? విలువలు ఇమిడి ఉన్నాయన్న విషయము ఉపాధ్యాయుడికి కూడా తెలియదు. కాబట్టి ఆయన విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేస్తున్నాడు. విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేస్తున్నాడు. బోధన చేస్తున్నప్పుడు విద్యార్థులు అభ్యసిస్తున్నప్పుడు వాళ్లకు తెలియకుండానే కొన్ని విలువలు విద్యార్థులకు అనేటువంటివి కలుగుతాయి. మళ్ళీ మనకు అవి ఎలా తెలుస్తాయి? విద్యార్థులకు కొన్ని విలువలు ఏర్పడ్డాయని ఎలా తెలుస్తాయి? విద్యార్థులకు ఎలా మనకు విలువలు వచ్చాయని తెలుస్తాయి?
ఎప్పుడు తెలుస్తాయంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు. ఎవరి ప్రవర్తనలో మార్పు వస్తుంది? విద్యార్థి ప్రవర్తనలో మార్పు వస్తుంది. విద్యార్థి ప్రవర్తనలో ఎప్పుడు మార్పు వస్తుంది? ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేసినప్పుడు. ఆ బోధన చేసిన సందర్భంలో విద్యార్థులకు కొన్ని బోధన జరిగిన తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ప్రవర్తనలో ఏమొస్తుంది? మార్పు వస్తుంది. వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావడం జరుగుతుంది. విద్యార్థి ప్రవర్తనలో మార్పు వచ్చిన విధంగా వాళ్ళ మూర్తిమత్వం వికాసం చెందినప్పుడు వాళ్ళ విద్యార్థి ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు అప్పుడు విలువలు వీళ్ళకు అలవాటయ్యాయి, విలువలు వీళ్ళకు ఒక వంట పట్టాయి, విలువలు మీకు వచ్చాయన్న విషయం తెలుస్తుంది. కానీ విద్యార్థులకు తెలియదు మేము విలువలు నేర్చుకుంటున్నామని, ఉపాధ్యాయునికి తెలియదు మేము విలువలు బోధిస్తున్నామని. కానీ ఓన్లీ విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేటువంటి బాధ్యత ఉపాధ్యాయులది, దాన్ని అభ్యసించాల్సిన బాధ్యత విద్యార్థులది. కానీ ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర స్వభావములో విలువలు ఇమిడి ఉండడం వల్ల మనకు టెక్స్ట్ బుక్లో ప్రధానంగా ఇచ్చారు. విలువలు తీసుకున్నప్పుడు బౌద్ధిక విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ, నైతిక విలువ, సృజనాత్మక విలువ, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి, ఉత్తేజాన్ని కలిగించేటువంటి విలువ, ఇట్లాంటి మనకు విలువలు ఉన్నాయి. ఈ విలువల్లో ప్రధానంగా విజ్ఞాన శాస్త్ర స్వభావములు ఈ విలువలన్నీ ఇమిడి ఉన్నాయి. కానీ ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర స్వభావంలో ముఖ్యమైనటువంటి విలువలు ఏమి అంటే క్రమశిక్షణ విలువ మరియు నైతిక విలువలు గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన శాస్త్ర స్వభావములో బాగా ఇమిడి ఉన్న విలువల్లో ముఖ్యమైన విలువలు ఏవి అని అడిగినప్పుడు క్రమశిక్షణ విలువ మరియు నైతిక విలువ, ఇది అడిగినటువంటి అంశము బిట్టు గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన శాస్త్ర స్వభావములో బాగా ఇమిడి ఉన్న విలువలు నైతిక విలువ మరియు క్రమశిక్షణ విలువ. జనరల్ క్వశ్చన్ ఏం అడుగుతాడు? విజ్ఞాన శాస్త్ర స్వభావంలో ఏమి ఇమిడి ఉన్నాయంటాడు? విలువలు ఇమిడి ఉన్నాయి. మరి ప్రధానంగా ఇమిడి ఉన్న విలువలు ఏంటి అంటే నైతిక విలువలు, క్రమశిక్షణ విలువలు ఇమిడి ఉన్నాయి. మరి ఉపాధ్యాయుడికి బోధన చేసేటప్పుడు నేను విలువలు బోధిస్తున్నానని తెలుసా? తెలియదు. అందుకే విలువలు అమూర్తమైనటువంటివి. ఆ విలువలు బోధించడానికి ఉపాధ్యాయుడు ఏం చేసుకుంటాడు? కొన్ని గమ్యాలు ఏర్పాటు చేసుకుంటాడు, కొన్ని ఉద్దేశాలు ఏర్పాటు చేసుకుంటాడు, అదేవిధంగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటాడు, అదేవిధంగా స్పష్టీకరణలు ఏర్పాటు చేసుకుంటాడు. దాని ద్వారా బోధన చేస్తాడు. దాని ద్వారా బోధన చేయడం వల్ల అవి విద్యార్థులకు మనకి ఏమవుతుంది? మేము గమ్యాన్ని చేరుకుంటున్నాం, ఉద్దేశాన్ని చేరుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా దేని కూడా చేరుకున్నారు? విలువలను కూడా చేరుకున్నారు. విలువలు అనేవి అమూర్తమైనటువంటివి, ఉద్దేశాలు మరియు గమ్యాలు అనేటువంటివి మూర్తమైనటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. మరియు ఇక్కడ మరొక ప్రధానమైన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? విలువలు ఎలా మనకు బహిర్గతం కనిపిస్తాయి, ఎలా ప్రదర్శించబడతాయి? వాళ్ళ ప్రవర్తనలో మార్పు వల్ల, అదేవిధంగా వాళ్ళ యొక్క మూర్తిమత్వ వికాసం వల్ల విలువలు అనేవి బహిర్గతమవుతాయి. అయితే ఉపాధ్యాయుడు ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఏం దృష్టిలో ఉంచుకోవాలి? విలువలను బోధించేటప్పుడు మనము కొన్ని సహజ వనరులను దృష్టిలో ఉంచుకొని బోధన చేయాలి. సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బోధన చేయాలి. అంటే మీరు బోధన చేసేటప్పుడు ప్రధానంగా విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేసేటప్పుడు వనరులను దృష్టిలో ఉంచుకొని బోధన చేయాలి. సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని బోధన చేస్తే అప్పుడు మనకేమవుతుంది? విద్యార్థి ప్రవర్తనలో మార్పు వస్తుంది, మూర్తిమత్వ వికాసం అనేటువంటిది కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సహజ వనరులను దృష్టిలో ఉంచుకొని మీరు బోధన చేస్తున్నారు. అదేవిధంగా సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరియు వ్యాఖ్యానమును దృష్టిలో ఉంచుకొని, అంటే ఫలితాల యొక్క వ్యాఖ్యానమును దృష్టిలో ఉంచుకొని నువ్వు బోధన చేయవలసి ఉంటుంది. ఇదే మా విలువలకు, ఉద్దేశాలకు లింక్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఎగ్జామినేషన్లో అడగడానికి పాజిబిలిటీ ఉన్నటువంటి అంశంలో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు చెప్పిన వాటిలో రెండు ఇంపార్టెంట్. విలువలు ఎలాంటివి? అమూర్తమైనవి. మరి మూర్తంగా కనిపించేటివి ఏంటివి? గమ్యాలు, ఉద్దేశాలు. విలువలు ఎక్కడ
ఇమిడి ఉంటాయి, విజ్ఞాన శాస్త్ర స్వభావంలో ఇమిడి ఉంటాయి. విలువలు ప్రధానంగా విజ్ఞాన శాస్త్ర స్వభావంలో ఏ విలువలు ప్రధానంగా ఉంటాయి? నైతిక విలువ, క్రమశిక్షణ విలువలు ఇమిడి ఉంటాయి. ఆ 2 పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. విలువలు ఎలా విద్యార్థులకు చేరుతాయో తెలియదు, విలువలు ఎలా బహిర్గతమవుతాయో తెలియదు, కానీ విలువలు అంతర్గతంగా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తనలో మార్పు వల్ల బహిర్గతం అవుతాయి, వాళ్ళ మూర్తిమత్వ వికాసం వల్ల బహిర్గతం అవుతాయి. బోధించేటప్పుడు సహజ వనరులను దృష్టిలో ఉంచుకోవాలి, సాంకేతిక వృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి, మరియు ఫలితాల యొక్క వ్యాఖ్యానమును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు బోధన చేయవలసి ఉంటుంది అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విలువలు అనేటువంటివి ఒక దృఢమైన నమ్మకం, విలువ అనగా యోగ్యత, విలువ అనేటువంటిది మనకు ప్రమాణము అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విలువలు ప్రదర్శించబడతాయి అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే చాలు. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడడానికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, గ్యారెంటీగా కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీరు కష్టపడితే ఈజీగా స్కోర్ తెచ్చుకునేటువంటి అంశం. ఇది డిఫికల్ట్ లెవెల్లో ఉంటుంది. 1-2 సార్లు వినండి, వింటేనే మనకు అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ మనం చాప్టర్ ఏం చెప్తామంటే ఉద్దేశాలు ఏమున్నాయి, విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు ఏమున్నాయి, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విలువలు ఏమున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఉద్దేశాలను మనం ఏర్పాటు చేసుకొని బోధన చేయడం వల్ల విద్యార్థులకు కలిగేటువంటిది, విద్యార్థులు ప్రవర్తనలో మార్పు కలిగేటువంటిది, విద్యార్థుల మూర్తిమత్వ వికాసంలో మార్పు వచ్చేటువంటిదే విలువలు. అంటే ఉద్దేశాలను ఏర్పాటు చేసుకొని మనం ఎప్పుడైతే గమ్యాలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఏమి అలవడతాయంటే విలువలనే అలవడతాయి. అంటే ఉద్దేశాలు గమ్యాల నుంచి మనం దేనికి పోతాము, మనకు విలువల దగ్గర, అంటే మూర్త స్థితిలో నుండి అమూర్త స్థితికి వెళ్ళడం జరుగుతుంది. అందుకే విద్యా విధానంలో మనం ప్రధానంగా గమ్యాలను ఏర్పాటు చేసుకుంటాం, ఉద్దేశాలను ఏర్పాటు చేసుకుంటాం, లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటాం, స్పష్టీకరణను ఏర్పాటు చేసుకుంటాం, విలువలను ఏర్పాటు చేసుకోం. ఆటోమేటిక్గా ఇవి నెరవేరిస్తే విలువలు నెరవేరుతాయనేటువంటి అంశాన్ని మనం అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు మనకు కొన్ని ఇవ్వడం జరిగింది. ఆ విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు ఏంటో మనం నీట్గా ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, బిట్ రావడానికి చాలా తక్కువ ప్రయారిటీ ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలలో బిట్ రావడానికి చాలా తక్కువ ప్రయారిటీ ఉంటుంది. బట్ కొన్ని సందర్భాలలో వచ్చిన ఆవశ్యకత కూడా ఉంది. విజ్ఞాన శాస్త్ర ఉద్దేశం కానిదేది అని అడుగుతాడు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో మనకు బిట్లు అడుగుతున్నప్పుడు మన టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ను మనం చదవడం మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఆ బిట్ ఆ ఏరియాలో వస్తుందా రాదనేది అక్కడ మనకు సంబంధించింది కాదు, కానీ ఆ ఏరియా మనకు ఐడియా ఉందా లేదనేది ఇంపార్టెంట్. చూద్దాం విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు. విజ్ఞాన శాస్త్రము యొక్క ఉద్దేశాలు ఎయిమ్స్ అంటాం. విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు, వీటిని మనం ఎయిమ్స్ అంటాం. నేను వీటిని కొన్ని డిఫరెంట్ భాగాలుగా విభజన చేస్తాను. చూడండి ఎలా డిఫరెంట్గా విభజన చేస్తానో మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఇలా డివైడ్ చేశాను. జీవశాస్త్రము యొక్క మౌలిక భావనల అధ్యయనం. జీవశాస్త్రం యొక్క మౌలిక భావనల అధ్యయనం. జీవశాస్త్రంలో మనకు అనేక మౌలిక భావనలు ఉన్నాయి. ఈ మౌలిక భావనలో ఉన్నటువంటి అంశాలను జీవులకు సంబంధించినవి, కణాలకు సంబంధించినైతేనేమి, కణజాలాలకు సంబంధించినైతేనేమి, వ్యవస్థలకు సంబంధించినైతేనేమి, జీవక్రియలకు సంబంధించినైతేనేమి, జీవన విధానానికి సంబంధించినైతేనేమి, అదేవిధంగా మనకు శరీర ప్రక్రియలకు సంబంధించినైతేనేమి, వాటన్నిటికి సంబంధించిన జీవశాస్త్రం యొక్క మౌలిక భావనలను మనం తెలుసుకోవడం అనేది ఒక ఉద్దేశం. మరియు రెండవది వచ్చేసి విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడం.
విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. ఈ విజ్ఞాన శాస్త్రం పట్ల అంటే ఫిజిక్స్ పట్ల కానీ, కెమిస్ట్రీ పట్ల కానీ, బయాలజీ పట్ల కానీ, అందులో ఉన్నటువంటి అంశాల పట్ల మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. కాంతి అంటేనేమి, ధ్వని అంటేనేమి, తర్వాత కార్బన్ రసాయన శాస్త్రం, కార్బనాలు అంటే ఏంటి, తర్వాత రసాయనిక చర్యలు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం అక్కడ తెలుసుకోవాల్సినటువంటి వాటి పట్ల జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇదొక ఉద్దేశం. మరియు మూడవ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంపొందించడం. ఎవరికి పెంపొందించాలి? విద్యార్థులకు పెంపొందించాలి. విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంపొందించాలి. నువ్వు తరగతి గదిలో సాదాసీదాగా బోధన చేయగలిగితే విజ్ఞాన శాస్త్రం పట్ల విద్యార్థులకు అభిరుచి ఏర్పడదు. తరగతి గదిలో పాఠ్య కార్యక్రమాలతో పాటు పాఠ్యేతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, సహపాఠ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా క్షేత్ర పర్యటనలకు ప్రాధాన్యత ఇవ్వాలి, విహారయాత్రలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రయోగ నిర్వహణకు సహాయపడాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్వేరియం చేయడము, హెర్బేరియం చేయడము, వైవేరియం చేయడము, ఇట్లాంటి సహపాఠ్య కార్యక్రమాలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తూ బోధన జరిగినప్పుడు ఆటోమేటిక్గా విద్యార్థులకు సైన్స్ పట్ల అభిరుచి ఏర్పడుతుంది. శాస్త్ర సాంకేతిక అంశాలను మనం ప్రదర్శించాలి, శాస్త్ర సాంకేతిక అంశాలు కలిగిన గ్రంథాలను చదివించాలి, విస్తరణ పఠన చేయించాల్సి ఉంటుంది విద్యార్థులతో. అదే కాకుండా విద్యార్థులకు అనేక అంశాల గురించి అవగాహన కలిగించాల్సి ఉంటుంది. మూఢనమ్మకాలను తొలగేటట్లు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు ఎప్పుడైతే చేస్తామో దాన్ని శాస్త్రీయ వైఖరి అంటారు. మరి ఒక క్రమ పద్ధతిలో చేసే విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. కాబట్టి బోధన శాస్త్రీయ వైఖరిలో జరగాలి, శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. అప్పుడే విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథం అనేది ఏర్పడుతుంది. అప్పుడు విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి అనేది ఏర్పడుతుంది. మనం అలా కాకుండా సాధారణంగా ఉపన్యాస పద్ధతులను బోధన చేసినప్పుడు విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి అనేది ఏర్పాటు కాదు అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జీవశాస్త్రం యొక్క మౌలిక భావనను తెలుసుకోవాలి, అదొక ఉద్దేశం. తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. విజ్ఞాన శాస్త్రంలో ఏ అంశాలు ఉంటాయో వాటన్నిటిని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఉద్దేశంలో భాగంగా చెప్పుకున్నాం. విజ్ఞాన శాస్త్రం సంబంధించిన పట్ల అభిరుచిని పెంపొందించవలసి ఉంటుంది. ఇక తర్వాత నాలుగవది ఏంటమ్మా అంటే శాస్త్రీయ వైఖరిని పెంపొందించాలి. చూడండి, ఇంపార్టెంట్ వన్, శాస్త్రీయ వైఖరిని పెంపొందించాలి. శాస్త్రీయ వైఖరి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సైన్స్లో ముఖ్య ఉద్దేశంలో ఇది కూడా ఇంపార్టెంటే, శాస్త్రీయ వైఖరి. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశం ఏమని చెప్పినాము? సంపూర్ణ మూర్తిమత్వ వికాసాన్ని పెంపొందించడం. మరియు విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రీయ వైఖరి కూడా ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశంగా మనం తీసుకోవాలి. విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించాలి. శాస్త్రీయ వైఖరి అంటే ఏమి? శాస్త్రజ్ఞులు అనుసరించేటువంటి ప్రక్రియనే శాస్త్రీయ వైఖరి అంటారు. ఈ శాస్త్రీయ వైఖరిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, సాక్ష్యాధారాలతో నిర్ణయాలు తీసుకోవాలి, విశాల దృక్పథాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది, హేతుబద్ధంగా ఆలోచించవలసి ఉంటుంది, మూఢనమ్మకాలను విశ్వసించకుండా ఉండాలి, జ్ఞానాన్ని అందించే పద్ధతులను అలవర్చుకోవాల్సి ఉంటుంది, ఇతరులు చెప్పేవి ఇతరులు గౌరవించవలసి ఉంటుంది, అదేవిధంగా కార్యాకరణ సంబంధాన్ని పెంపొందించవలసి ఉంటుంది. ఇలాంటి లక్షణాలను పెంపొందిస్తే ఆటోమేటిక్గా శాస్త్రీయ వైఖరి అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి శాస్త్రీయ వైఖరి కంపల్సరీగా బిట్ అడుగుతాడు. 8 పాయింట్లు అందులో ఉంటాయి. మీ బైహార్ట్ చేయవలసి ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, సాక్ష్యాధారాలతో నిర్ణయాలు తీసుకోవాలి, విశాల దృక్పథాన్ని కలిగి ఉండవలసి ఉంటుంది, అదేవిధంగా హేతుబద్ధంగా ఆలోచించవలసి ఉంటుంది, మూఢనమ్మకాలను విశ్వసించకూడదు, కార్యాకరణ సంబంధాన్ని కలిగి ఉండాలి, ఇతరులను గౌరవించాల్సి ఉంటుంది, అదేవిధంగా మనకు జ్ఞానాన్ని అందించే పద్ధతులను తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటి లక్షణాలే శాస్త్రీయ వైఖరి అనేటువంటిది మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతిని పెంపొందించవలసి ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిని పెంపొందించవలసి ఉంటుంది. శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి. ఇందాక చెప్పాం శాస్త్రజ్ఞులు అనుసరించేటువంటిది వైఖరి.
ఆ శాస్త్రజ్ఞులు అనుసరించే విధానాన్నే ఏమంటామంటే శాస్త్రీయ పద్ధతి అంటారు. ఈ శాస్త్రీయ పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఒకటే ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో 9 రకాల సోపానాలు ఉంటాయి. ఆ సోపానాలు అంటే ఒక క్రమంగా ఒక పనిని చేయడాన్నే శాస్త్రీయ పద్ధతి అంటారు. శాస్త్రవేత్తలు ఒక పనిని ఒక క్రమ పద్ధతిలో చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. ఫస్ట్ వాళ్ళు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను వాళ్ళు గుర్తిస్తారు, సమస్యను నిర్వచిస్తారు, సమస్యను విశ్లేషిస్తారు, దానికి సంబంధించిన దత్తాంశాన్ని సేకరిస్తారు, దత్తాంశాన్ని విశ్లేషిస్తారు, విశ్లేషించిన తర్వాత పరికల్పన లేదా ప్రాకల్పన ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రాకల్పనను పరీక్షిస్తారు, పరీక్షించి సరైన దాన్ని ఎన్నుకుంటారు, నిజ జీవితంలో ఉపయోగించుకుంటారు. ఇలాంటి పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు. సమస్యను పరిష్కరించేటప్పుడు శాస్త్రీయ పద్ధతిని అనుసరించాలి. అంటే శాస్త్రజ్ఞులు ఒక క్రమ పద్ధతిలో చేయడం జరుగుతుంది కాబట్టి సమస్యను పరిష్కరించేటప్పుడు దాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారు. ఇలాంటిది కూడా విద్యార్థుల్లో శాస్త్రీయ పద్ధతిని పెంపొందించాలి, శాస్త్రీయ వైఖరిని పెంపొందించవలసి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను, శాస్త్రీయ వైఖరి అంటే ఆ 8 లక్షణాలు ఉండాలి. శాస్త్రీయ పద్ధతి అంటే ఈ 9 లక్షణాలు పెంపొందించగలిగితే మనకు ఉద్దేశం నెరవేరినట్టు అవుతుంది. అంతేకాకుండా దీనికి తోడు మనకు అదనంగా మనకు ఇంకొన్ని ఉద్దేశాలు ఉండడం జరుగుతుంది. ఒకటి, విద్యార్థుల యొక్క మెదడును పదును పెట్టవలసి ఉంటుంది. విద్యార్థి యొక్క మెదడును పదును పెట్టవలసి ఉంటుంది. మెదడును పదును పెట్టవలసి ఉంటుంది. పదును పెట్టవలసి ఉంటుంది అంటే మనము ఏదైనా ఒక ఇనుప వస్తువును అనుకోండి, మనం దాన్ని పదును పెట్టడానికి సాన పట్టడానికి ఒక మిషన్తోనో లేదా కొలిమిలోనే పెడతాం. మనం మెదడుకు పదును పెట్టడం అంటే ఏమి? మెదడుకు పదును పెట్టడం అంటే ఆలోచింపటేట్లా చేయడం, ఆలోచించేటట్లు చేయడం, సృజనాత్మకంగా ఆలోచించేటట్లు చేయడం, విభిన్నంగా ఆలోచించేటట్లు చేయడం, తార్కికంగా ఆలోచించేటట్లు చేయడం. దాని సమస్యని ఇచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎన్ని రకాలుగా ఆలోచించాలి, ఎన్ని రకాలుగా మనం దాన్ని చేయాల్సి ఉంటుంది అని ప్రతి క్షణం దాని మీద ఆలోచించేటట్లు, విభిన్నంగా ఆలోచించేటట్లు, తార్కికంగా ఆలోచించేటట్లు చేయడాన్ని మెదడుకు పదును పెట్టడము అంటారు. కాబట్టి ఒక విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఇది కూడా ఒక ఉద్దేశము. ఒక విద్యార్థుల యొక్క మెదడును పదును పెట్టే విధంగా చేయడము కూడా ఒక ఉద్దేశమే అని చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్, ఎప్పుడైతే విద్యార్థులకు మెదడును పదును పెట్టామో ఆటోమేటిక్గా వాళ్ళు ఉన్నత విద్యను చేరుకుంటారు. ఉన్నత విద్యను వాళ్ళు అభ్యసించేటట్లు చేయడం, ఉన్నత విద్యను అభ్యసించేటట్లు చేయడము కూడా ఒక ఉద్దేశమే. మెదడు ఎప్పుడైతే పదును పెడతామో వాళ్ళు ఉన్నత విద్యకు చేరుకుంటారు. ఉన్నత విద్యకు ఎప్పుడైతే చేరుకున్నారో వాళ్ళకు వృత్తి విలువ అనేది కూడా ఏర్పడుతుంది. వృత్తిని పెంపొందించడం, వాళ్ళకు జాబ్ రావడం జరుగుతుంది. మెదడును పదును పెట్టినప్పుడు వాళ్ళు ఉన్నత విద్యను ఆదరించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు వృత్తి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వృత్తిని పెంపొందించడం కూడా ఒక ఉద్దేశంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మెదడును పదును పెట్టామో, ఉన్నత విద్య చేరుకున్నామో, వృత్తి వచ్చిందో వారు మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మంచి పౌరులు ఎప్పుడైతారు? నేను సమాజంలో బాగా పరిశీలించాను, ఎవరు మంచి పౌరులుగా ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళ మంచి పౌరులుగా ఉండడానికి ఆవశ్యకత ఎక్కువ ఉంది. ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో, ఎవరైతే సామాజికంగా విలువ కలిగి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మంచి పౌరులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక మెదడును పదును పెట్టారనుకోండి, ఉన్నత విద్య వస్తుంది. ఉన్నత విద్య వస్తే వృత్తి రావడం జరుగుతుంది. వృత్తి మీ దగ్గర ఉందనుకోండి, మంచి పౌరులుగా ఉండడానికి ఆవశ్యకత ఉంటుంది. ఎప్పుడైతే మీరు వృత్తి విద్యను ఉంటుందో, ఉన్నత పౌరులుగా ఉంటారో, అదేవిధంగా మంచి పౌరులుగా ఉంటారో, మీ యొక్క ఆరోగ్య అలవాట్లు కానీ, ఆహారపు అలవాట్లు కానీ విభిన్నంగా ఉంటాయి. మంచి ఆరోగ్య అలవాట్లు, మంచి ఆహారపు అలవాట్లు కూడా ఉండడం జరుగుతుంది. మంచి ఆరోగ్య అలవాట్లు, ఆహారపు అలవాట్లు అనేటువంటివి మీకు అలవడతాయి. ఇవి మనకు ఉండేటువంటి ఉద్దేశాలు. ఇంకా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. చూడండి, నేను ఇక్కడ 3 భాగాలుగా విభజన చేశాను. ఒకటి, జీవశాస్త్రం యొక్క మౌలిక భావనలను
అధ్యయనం చేయడం. 2 విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానాన్ని పెంపొందించడం. 3 విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంపొందించడం. తర్వాత శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి. తర్వాత మెదడును పదును పెట్టడం, వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉన్నత విద్యకు అవకాశం కల్పించడం, అదేవిధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దడం, అదేవిధంగా మంచి ఆరోగ్య ఆహారపు అలవాట్లను పెంపొందించడం అనేటువంటివి కూడా ఒకే ఉద్దేశాలు. వీటితో పాటుగా ఇంకేం ఉద్దేశాలు మనకున్నాయంటే సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడం. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం పరిరక్షించాలి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించవలసి ఉంటుంది. ఎందుకంటే భారతదేశము సంస్కృతికి సాంప్రదాయానికి పుట్టినిల్లు వంటిది. ఇంకా చెప్పాలంటే అన్నిళ్ళ వంటిది. దేనికైనా మూలం, ధార్మికతకు మూలం మన సంస్కృతి అనేటువంటిది. ఆధ్యాత్మిక జీవనానికి మూలంగా మనం చెప్పుకుంటాం. అందుకే విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఒక ప్రకృతికి సంబంధించిన అంశాలను తెలియజేస్తుంది. సంస్కృతి ఏం చెప్తుందంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సమన్వయాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మన సంస్కృతి మనకు చాలా ఇంపార్టెంట్. ప్రతి దేశానికి సంస్కృతి ఉన్నట్టే మన దేశానికి కూడా ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిలో ఆ సంస్కృతిలో ధార్మిక జీవన విధానం ఉంది, సాంస్కృతిక ఆచారపు అలవాట్లు ఉన్నాయి, ప్రకృతి నియమాలు ఉన్నాయి, ప్రకృతి సమన్వయం ఉంది. ఈ సమన్వయాలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ 4 అంశాలు మన జీవన విధానంతో ముడిపడి ఉన్నాయి. మన సంస్కృతి మన జీవన విధానంతో ముడిపడి ఉంది. మన యొక్క ప్రకృతి సమన్వయం మన జీవన విధానంతో ముడిపడి ఉంది. మన యొక్క ఆచార వ్యవహారాలు మన జీవన విధానంతో ముడిపడి ఉన్నాయి. అదేవిధంగా ప్రకృతి మన జీవన విధానంతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనం పెంపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మనకున్నటువంటి ఈ యొక్క ప్రకృతి వనరులను, ప్రకృతి సహజ వనరులను మనం పరిరక్షించుకుంటూనే భావి తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి వాటిని కూడా ఒక ఉపాధ్యాయుడు బోధన చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేస్తే విద్యార్థులలో ఈ యొక్క ఉద్దేశాలు నెరవేర్చడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఉద్దేశాలు నెరవేర్చడం జరుగుతుందో ఆటోమేటిక్గా మనం విలువలను చేరుకుంటామనేది మీకు ముందే చెప్పాను. ఉద్దేశాలను, గమ్యాలను మనం చేరుకున్నామా విలువలను చేరుకున్నట్టు. ఇవన్నీ మూర్త దిశలో మనం చేరుకుంటే ఆటోమేటిక్గా విలువలే అనేటువంటి అమూర్త దిశకు మనం చేరుకోవడానికి ఆవశ్యకత ఉంటుంది. తర్వాత సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించిన తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిరక్షించాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం పరిరక్షించవలసి ఉంటుంది. మన చుట్టూ ఉన్న అనేక పరిసరాలు ఉన్నాయి, అనేక ఆవరణాలు ఉన్నాయి. జీవావరణం ఉంది, జలావరణం ఉంది, ఆశ్మావరణం ఉంది. ఇందులో ఎడారి ప్రాంతాలు ఉన్నాయి, గడ్డి భూములు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, శీతల మండలాలు ఉన్నాయి, టాండ్రా ప్రాంతాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి ఆవరణాలు మనకు ఒక విజ్ఞాన శాస్త్రంలో కనిపించడం జరుగుతుంది. ఈ ఆవరణ వ్యవస్థలను మనం కాపాడుకోవాల్సి ఉంటుంది, పరిసరాలను పరిరక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఇవన్నీ నెరవేర్చామో విజ్ఞాన శాస్త్రం పట్ల జ్ఞానాన్ని పెంపొందించుకున్నామో, మౌలిక భావనను ఆస్వాదించామో, అభిరుచిని పెంపొందించామో, శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి, మెదడుకు పదును పెట్టడము, అదేవిధంగా వృత్తి విద్య, ఉన్నత విద్య, మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగినామో, అదేవిధంగా అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన ఆహారపు అలవాట్లు మెరుగుపడ్డాయో, ఇవన్నీ చేసినప్పుడు మనం ప్రపంచ శాంతిని కోరుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రపంచ శాంతిని పెంపొందించుకోవాలి. ప్రపంచ శాంతి కొరకు మనం కృషి చేయవలసి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం బోధన చేయడం కూడా ప్రపంచ శాంతికి ఒక ఉద్దేశంగా మనం తీసుకోవాలి. ప్రపంచ శాంతిని పెంపొందించే విధంగా విజ్ఞాన శాస్త్రం ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక విజ్ఞాన శాస్త్రంలో మనం పరిశీలిస్తే విజ్ఞాన శాస్త్రంలో ఏముంటుంది? పరిశోధనలు, ప్రయోగాలు ఉంటాయి. ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు, ప్రయోగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం అంటేనే పరిశీలనలు, అన్వేషణలు, ప్రయోగాలు, పద్ధతులు, కొలవడము, వర్గీకరణ ఇవన్నీ చేయడం వల్ల మనకు యథార్థాలు, సాధారణీకరణాలు, భావనలు, సంఘటనలు, సిద్ధాంతాలు, నియమాలు, ప్రాకల్పనలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్ర బోధన చేయడం వల్ల విద్యార్థుల్లో పరిశోధన శక్తిని పెంపొందిస్తాము, ప్రయోగాలు ఏర్పాటు చేసేటువంటి శక్తిని పెంపొందించడం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రయోగాలు జరుగుతాయో, ఎప్పుడైతే పరిశోధనలు జరుగుతాయో అప్పుడు మనకు శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సమతూకంగా ఉండడం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి
సాంకేతిక అభివృద్ధికి సరితూగడం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సరితూగడం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సరితూగడం జరుగుతుంది అంటే మన యొక్క విజ్ఞానము మన యొక్క శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సరితూగే విధంగా ఉండాలా, అనుకూలించే విధంగా ఉండాలా ఈ పరిశోధనలు అని చెప్పేసి మనకు తెలుసుకోవడం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి సరితూగడం అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఒక సాధారణంగా అయితే ఉద్దేశాలు అడగడం చాలా కష్టం, చాలా రేర్ క్వశ్చన్. కానీ ఈ కింది వాటిలో విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశం కానిదేది అని అడిగినప్పుడు మనం ఇది అడగడానికి ఆవశ్యకత ఉంది కాబట్టి గుర్తించుకునేటువంటి ప్రయత్నము చేయవలసి ఉంటుంది. తర్వాత వినోదము కోసం కూడా మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత నిజ జీవితంలో ఉపయోగము. తర్వాత సంపూర్ణ మూర్తిమత్వం సాధించడమే విజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి అన్నాము. మరియు విజ్ఞాన శాస్త్ర కృషిని మరియు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని మనం ప్రశంసించాలి. విజ్ఞాన శాస్త్ర కృషిని మరియు అభివృద్ధిని మనం ప్రశంసించాల్సి ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర కృషిని విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని మనము ప్రశంసించవలసి ఉంటుంది. ఇవి విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలుగా మనం చెప్పుకుంటాం. మొత్తం మనకు 19 ఉద్దేశాలు ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి. సాధారణంగా అయితే విజ్ఞాన శాస్త్రం యొక్క ఉద్దేశాలు కానిదేది అయినదేది అని అడిగేది చాలా రేరు. బట్ మనం తెలుసుకోగలిగే విజ్ఞాన శాస్త్రాన్ని బోధన చేయడం ఎందుకొరకు అంటే ఈ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కొరకు. ఈ ఉద్దేశాలు నెరవేర్చాయి అంటే ఆటోమేటిక్గా మనకు విలువలు అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. కాబట్టి ఆ విలువలు ఎలా కనిపిస్తాయి? విద్యార్థి ప్రవర్తనలో మార్పు వల్ల జరుగుతుంది, విద్యార్థి మూర్తిమత్వ వికాసంలో మార్పు వల్ల కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్దేశాలు కంపల్సరిగా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మనం చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ మన వీడియోలో మనకు విలువల రకాలు ఏంటి, ఆ విలువలకు ఇంపార్టెన్స్ ఏంటి మనం చెప్పుకునేటువంటి ప్రయత్నము చేద్దాం. ఇటు వచ్చి ఇది ఒకసారి ఇట్లా కెమెరా చేసి ఇది ఉంది కదా